అలాగే తెలంగాణ ఒక ప్రాంతాన్ని విభేదాన్ని సృష్టించి వచ్చింది. అలాగే ఎంఐఎం ఒక మతాన్ని సృష్టించింది, శివసేన వేరే మతాన్ని సృష్టించుకొని వచ్చింది. అలాగే తమిళనాడు గురించి చూస్తే ద్రవిడ సంస్కృతి ఆ బేస్ వచ్చింది. అలా ఈ భారతదేశంలో అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు అవి ఏదో ఒక ఇష్యూని పట్టుకోనో ఏదో కులాన్నో మతాన్ని పట్టుకొని ఎదగడానికి ప్రయత్నం చేయడం వల్ల విభేదాలన్నీ పెరిగిపోతున్నాయి. అయితే ఇది ఒక్కటే కారణమా, రాజకీయ పార్టీలు ఒకటేనా కారణం అంటే అది కాదు. కులాలు లేవా అంటే ఉన్నాయి, కులాలు వాళ్ళ మధ్యనటువంటి చిన్న చిన్న విభేదాలు అనేవి ఉన్నాయి. కాకపోతే ప్రపంచంలో ఎక్కడా లేనంత ఫోకస్ భారతదేశంలో ఎందుకు అవుతుందంటే మీడియా ఏం చేస్తుందంటే హైలైట్ చేస్తుంది అన్నెసరీ విషయాల్ని. ఫారెన్లో ఎక్కడ కూడా ఇలాంటివి నల్లవాళ్ళు తెల్లవాళ్ళ మధ్య రోజు గొడవలు జరుగుతున్నా సరే ఎక్కడా మీడియా ఛానల్లో చూపించడం జరగదు. అదే భారతదేశంలో అయితే గంటల తరబడి, రోజుల తరబడి, వారాల తరబడి